అక్కడికే వస్తున్నానండి. నా నెక్స్ట్ పాయింట్ అదేనండి. ఇందాక రజనీ మేడం గారు ఏదో చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చెప్తున్నారు, మా స్పందించొద్దంటే స్పందించకుండా ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అని అంటున్నారండి. కానీ ఆవిడ గారు మర్చిపోయారేమోనండి, ఇప్పుడు కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుతున్నా ఇప్పుడు ఎందుకో రజనీ గారికి చాలా ఇష్టపూరితంగా ఉంటుంది. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం మేడం, నన్ను మాట్లాడిస్తే నేను చెప్తాను. నా టైం కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. సుజాత గారు ఎవరు వాయిస్ తీసుకొని నేను సమయం ఇస్తాను కదా, నేను సమయం ఇస్తాను. సుజాత గారు నేను సమయం ఇస్తాను. సుజాత గారు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది మా ఉద్దేశం. సరే మీరు ఎందుకంటే మీరు మీ గురించి మాట్లాడలేదు కదా. రజనీ గారు ఏదో చెప్పారు, ఆవిడ దానికి కౌంటర్ ఇచ్చారు. మీరెందుకండి దాన్ని ఇన్వాల్వ్ అవుతారు? రజనీ గారి గురించి ఆవిడ చెప్తున్నారు. రజనీ గారు ఏదో చెప్పి ఒక్క నిమిషం రేణుకా గారు మీకు ఇస్తాను. రజనీ గారు ఏంటి అంటున్నారు మీరు? సార్ గతంలో అదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నువ్వు నా తల్లిని తిట్టించావు, అయ్యన్న పాత్రుడు నువ్వు నా అన్నని తిట్టించావు, ఆ చంద్రబాబు నెత్తిన పావుల పెడితే రూపాయి కూడా చల్లవని నా గురించి మాట్లాడతారా మీరు అంటూ 2018 నాగార్జున యూనివర్సిటీ ముందు నిన్ను మోకరిలిస్తాను నా ముందు అన్నారు. మరి జైల్లో మోకరిల్లిచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఆయన ఆ రోజు ఇచ్చారండి. అంటే జగన్ గారే కాదు, గతంలో జగన్ గారు ఎప్పుడు కొంత ప్రయత్నం ఆవిడ చేస్తున్నారన్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే జగన్ గారు తిట్టించడం కాదండి, అంతకుముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. నిన్నటి దాకా తప్పైంది, ఇవాళ ఆవిడ గారికి ఒప్పవుతుంది. సో నేను నా వాదన నేను నా రాష్ట్రం తరపున నేను చెప్పాలనుకుంటున్నాను, మహిళల తరపున నేను చెప్పాలనుకుంటున్నాను. నా సమయాన్ని నాకు ఇస్తే నేను చెప్తాను. రాధాకృష్ణ గారు ఏమన్నారో ఒక్కసారి వినిపిస్తారండి నాకు? సర్లేండి, నేను వినిపించను, మీ దగ్గర ఉంటే మీరే వినిపించండి. ఓకే, నేనేం చెప్తున్నానంటే రాధాకృష్ణ గారు ఏమన్నారండి, ఏది చెప్పమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పమన్నా బ్లైండ్ గా చెప్పడానికి వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అనేది అందులో అంతరార్థం. ఇక్కడ ఎవరిని కూడా స్పెసిఫిక్ గా మీ భార్య ఇలా మీ భార్య ఇలా అనేది ఆయన చెప్పలేదండి. ఆయన ఉదాహరణకి ఉదాహరించుకుని ఇక్కడ ఒకటండి, నాయకుల మహిళలు అంటున్నారండి. నిన్నగాక మొన్న నన్ను బిఆర్ నాయుడు గారి ఇష్యూలో నన్ను 100 అకౌంట్లలో నా గురించి ఎంత అసహ్యమైన పోస్టులు వేశారో నాకు తెలుసు. నేను మహిళను కాదా అండి? నేను మహిళను కాదా? గత 5 సంవత్సరాల్లో మా తెనాల్లోనే ఒక సలీం అనే వాడి చేత బట్టలు ఉడిదించి మాట్లాడిచ్చారు. మేము మహిళలను కాదా అండి? మేము ఎవరిళ్ళ మీదకి వెళ్ళాలి? వాళ్ళ ఇళ్ల మీదకి నేను వెళ్ళాలా? ఇప్పుడు నేను వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్తే అదిగో టీడీపీ వాళ్ళ రాజకం, అదిగో టీడీపీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళారు, మళ్ళీ ఆవిడ జరిగింది ఆవిడ చెప్తుంటే మీరు ఇంటరప్ట్ చేస్తే మీకు నేను ఇస్తాను అంటున్నాను కదా అవకాశం. ఆవిడ జరిగింది ఆవిడ చెప్తున్నారు, అది దాన్ని ఇంటరప్ట్ చేస్తే అలాగా? అంటే మాకు చెప్పుకునే స్వతంత్రం కూడా లేదని ఆవిడ భావన అండి. అది వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ. నోరు విప్పి చెప్పుకునే స్వతంత్రాలు కూడా లేకుండా చేయడమే వాళ్ళ స్ట్రాటజీ. ప్రజలకు ఏం చేయాలనేది కాదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, దానికోసం మేము ప్రతి నిమిషం ఒక గలీజైన గొడవ చేసేస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాం, సినిమా చూపిస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తాం అంటాం తప్ప తెల్లారు లెగిస్తే వీళ్ళు వేసిన బురద కలుపుకోవటమే సరిపోతుంది మాకు. ఆంధ్ర రాష్ట్ర పెద్ద ఆయన పాపం తిరిగి కంపెనీలు తీసుకొస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని వీళ్ళు ఏమండి, ఈయన ఏంటండి గూగుల్ డేటా తీసుకొస్తే అదంట ఏంటో డబ్బా లాగా పెట్టేసి అంటే దానికి ఒక కాపలాదారు ఉంటారంట. ఏమి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అండి వీళ్ళంతా. క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తే దాన్ని నా